మీడియా మిత్రులకి నమస్కారం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కాంగ్రెస్ నాయకులని ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పికెట్ నుంచి మన కార్ఖానా వారికి అంబేద్కర్ స్టాచ్యూ వారికి ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది। దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని విలువలని కాపాడాలని ఒక ఆలోచనతో ఒక పక్కకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే, ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు। పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు। పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు। వారి గురించి పట్టించుకుంటూ లేరు, ఏ మాత్రం వాళ్ళతో మాట్లాడతలేరు। ఒక పక్కకు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తే వారిని కూడా అక్రమంగా అక్కడి నుంచి నిరాహార దీక్ష లేపేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి శాంతియుతంగా వాళ్ళ ఇంటిని ముట్టడిస్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన నిరసనకి ర్యాలీ। విద్యార్థులు ఎంతో కష్టపడి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువుకోవడానికి అలా ప్రైవేట్లో వాళ్ళ ట్యూషన్లు ఇప్పించడం, కన్సల్టెన్సీలు ఇప్పించడం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అనినిత్యం ఒక 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకుంటే వీరు పైసలకు పేపర్ లీక్ చేయడం, పైసలకు పేపర్లు అమ్ముకోవడం, కాగితాలు అనుకొని అమ్మేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలని అమ్మేసి వారిని మీద అత్యాచారం లాగానే వ్యవహారం ఉంది। కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు। ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి, వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి। ఎవరైతే 22 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే 22 లక్షల మంది ఎన్ని సంవత్సరాలు కష్టపడినరు వారి గురించి ఒక్కసారి ఆలోచించాలి। వారి 22 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే ఏనాడు మోదీ గారు కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టించుకోలేదు। ఇంకా చెప్తే వారిని టెర్రరిస్టులుగా వ్యవహరించి మొన్న లాఠీ చార్జీలు కూడా చేశారు। వాళ్ళు విద్యార్థుల టెర్రరిస్టుల? దేశంలో ఏమైతుంది? దేశంలో విద్యార్థుల జీవితం బాగుండాలి। రానున్న రోజుల్లో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా పారదర్శకంగా ఉండాలి, ఎన్టీఏలో ప్రక్షాళన జరగాలి। ఈ 22 మందికి ఎవరైతే ఆత్మహత్య చేసుకుర్రో వారికి న్యాయం చేయాలి। 152 పేపర్ లీక్ అయితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కరిపైన కఠిన శిక్ష విధించలేదు। వారి మీద కఠిన శిక్ష విధించాలి। రానున్న అన్ని పరీక్షలు పారదర్శకంగా చేయాలన్నదే రాహుల్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ డిమాండ్। రెండో డిమాండ్ వచ్చేసి ఆ 22 మందికి న్యాయం చేయాలి। మూడో డిమాండ్ వచ్చి ఎవరైతే దీనికి పాల్పన్నారో వాళ్ళకందరికీ కఠిన శిక్ష విధించాలనేది డిమాండ్ మీద ఈరోజు యావత్ భారతదేశంలో ఈ యొక్క నిరసనలు, ఈ ర్యాలీలు కొనసాగుతుంది। ఎప్పటి వరకైతే ధర్మేందర్ ప్రధాన్ బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయడం అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీడియాకు తెలియపరుస్తున్నాం। ఒకవేళ ధర్మేందర్ ప్రధాన్ గారు రిజైన్ చేయకుంటే ఈ డిమాండ్ రానున్న రోజుల్లో మోదీ గారి రిజైన్ చేయాలని కూడా డిమాండ్ మొదలవుతుంది। అది కూడా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తాం। గాంధీ వర్సెస్ గాడ్సేకి ఇది ఒక ఫైట్ జరుగుతుంది। గాంధీలు భారతదేశంకి స్వతంత్రం రావడానికి గురించి తన ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు కూడా త్యాగం చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ కుటుంబం అయితే ఈ గాడ్సేలాగా వ్యవహరిస్తుంది మోదీ ప్రభుత్వం। కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గద్దె దించే వారికి ఈ పోరాటం కొనసాగుతుంది। మీడియా ద్వారా యావత్ విద్యార్థులకు నేను కోరుకునేది ఒకటే, ఈ మూమెంట్లో ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి। మీ జీవితాలతో ఆడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ధైర్యం చేయదు, ఆ విధంగా ముందుకు సాగే విధంగా అందరు దీనిలో భాగస్వామ్యం కావాలి। మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి। మోదీ మోదీ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే
ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోదీ ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ విద్యార్థుల పక్షాల నుండి తన ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధంగాని విద్యార్థులకు న్యాయమయ్యే వారికి పోరాటం కొనసాగిస్తుంటుంది. నా కంటోన్మెంట్ ఉన్న విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్, ఈ మూమెంట్ మీరు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తన పిల్లలు ప్రయోజకులు కావాలంటే ఈ ప్రభుత్వానికి ఒకటి కాదు, రెండు కాదు, 152 పేపర్ లీకులు అంటే చిన్న విషయం కాదు. నీట్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి పరీక్షలు పేపర్లన్నీ లీక్ చేసి ఈ పేపర్ లీకేజీలు అన్నీ ఎట్లయితుంది, వాళ్ళు పైసలకు అమ్ముకుంటారు. అది మోదీ గవర్నమెంట్, మోదీ పార్టీకి పోతుంది. మొన్ననే మనం చూసాం ఏ విధంగా అయితే రామ మందిర్ అయోధ్యలో కూడా ఆ కమిటీ వాళ్ళు ఎంత స్కామ్ చేసిరు. ఈ కమిటీ ఎవరిది? మోదీ గారి కమిటీ. ఇవన్నీ మోదీ గారు మీద మంచి మాటలు మాట్లాడుతున్నారు, లోపటంతటా ఇండైరెక్ట్ గా పైసలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలా యావత్ భారతదేశంలో ఒకటే డిమాండ్, మోదీని దించాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. ప్రతి దగ్గర విద్యార్థులకు మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది విద్యార్థుల పోరాటం, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. విద్యార్థుల జీవితం భారతదేశం జీవితం కాబట్టి వాళ్ళ పక్షంలో ఉండి మేము కూడా నిరసనలో, ర్యాలీలో ఏం ధర్నా చేసినా వాళ్ళ పక్షంలో ఉంటామని మీడియా ద్వారా అందరికి తెలుపుతాం.